ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం ఫార్మేషన్ డే 2014. నేను అప్పుడు 60లో ఉన్నా. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుంటే నాకు అనిపించింది కదా, ఒకప్పుడు రాజకీయం అంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రాజకీయం అంటే ఏంటో ఈ రోజు నన్ను జనానికి చూపించాడు తన మాటల్లో అనిపించింది. మరలా చెప్తున్నా, ఒకప్పుడు రాజకీయం అంటే ఎలా ఉండేదో మరలా ఈరోజు జనానికి చూపించాడు అనిపించింది. ఒకప్పుడు ఎలా ఉండేది? ప్రజల కోసం అన్నట్టు ఉండేవారు. మన ప్రజాస్వామ్యం కదా, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వలన రాజ్యాంగం రచించుకుంది అలానే కదా. కానీ ఆ రకంగా ఉందా? ఎన్ని మార్పులు చేసుకున్నాం రాజ్యాంగంలో, ఎన్ని సవరణలు చేసుకున్నాం. అలా జనసేన పార్టీ కూడా 2014లో పెట్టినప్పటి నుంచి ఈ 2026 వరకు అలా మార్పులు చేసుకుందా? జనసేన, మీ సేన అండ్ భారత సేన అన్నట్టు ఇంకా చెప్పాల్సి వస్తే అసలు జనసేన అన్నది నేను పెట్టిన పార్టీ కాదు, మీ అందరి మనసులో ఉన్నటువంటి పార్టీ, ఇది మీ అందరు కలిస్తేనే ఉన్నటువంటి ఒక పార్టీ అని చెప్పేసి ఆ రోజు ఆయన అన్నాడు. అలా ఈరోజు ఉందా? ఈ మధ్యలో అసలు ఏం సాధించింది? అత్తారింటికి దారేదిలో ఆ రోజుకి ఈ రోజుకి ఏం మారింది అత్త? ఆ రోజు పిస్టల్ వచ్చేసి తాత చేతిలో ఉంది, ఈరోజు మీ ఆయన చేతిలో ఉంది. అలా జనసేన పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు మధ్యలో జరిగింది మొత్తం క్రాస్ చెక్ చేస్తే కేవలం మాటలకే పరిమితమైందా? లక్ష్యాన్ని చేరుకుందా? జనసేన మీ సేన అంటూ జనాల సేన అయిందా లేదా? అండ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పును తెస్తా, జనసేన లేకుండా తెలుగు రాజకీయాలు లేవన్నాడు. నిజమా? ముందైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగు రాజకీయాల్లో మార్పును తీసుకువచ్చాడు. ఎలాంటి మార్పు అంటే 2014లో ఎన్నికలలో పోటీ చేయకుండా ఆ రోజు బీజేపీ అండ్ టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ ఆ తర్వాత అటు బీజేపీ, ఇటు టీడీపీ, జనసేన అన్నీ కూడా వైసీపీ ట్రాప్లో పడ్డాయి. ప్రత్యేక హోదా అది ఇవ్వటం జరగదు బాబు, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి అన్నీ బాగానే ఉన్నాయి, కేవలం లోటు బడ్జెట్ ఉందన్న ఒక రీజన్తో ప్రత్యేక హోదా ఇస్తే బాగా ఇబ్బంది అయిపోయింది, మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి కేంద్రం చెప్పింది, దానికి సంబంధించి కూడా ఇచ్చాను. కానీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి పునర్విభజన చట్టంలోనే ఉంది, మరి దానిని ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఇంత చేతగాని వల్ల మీరు అని చెప్పేసి అటు టీడీపీని, జనసేనని నానా మాట్లాడేసరికి ఇక వాళ్ళు ఏం చేశారు, బీజేపీ మీద ఎదురు తిరిగేశారు. బీజేపీ మీద ఎదురు తిరిగి ఆ ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది, ఎన్డీఏ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసాడు. అప్పటికి బీజేపీ చెప్తుంది వైసీపీ ట్రాప్లో పడొద్దు 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 అని, అన్నిసార్లు పడ్డారు. చివరికి ఆ రోజు 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ కూడా చెప్పుకోలేని దుస్థితి. డెవలప్మెంట్ చెప్పుకుందామంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, రేపు నేను రాగానే ప్రత్యేక హోదా అండ్ ఉద్యోగులకు సంబంధించేసి నేను రాగానే సిపిఎస్ రద్దు, ఇలా జగన్ చెప్పాడు కదా, అవన్నీ కూడా జనాలు నమ్మేశారు. ఇక 2019లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది, జనసేన వచ్చేసి ఆల్మోస్ట్ ఒంటరిగా అన్నట్టే, కమ్యూనిస్ట్ పార్టీలతో బీఎస్పీతో కలిసి వెళ్ళారు, బీజేపీ ఒంటరిగా, వీళ్ళంతా విడివిడిగా పోటీ చేశారు. అండ్ ఒక్క ఛాన్స్ ఇద్దాం ఎవరికి, ఈయన జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి అనుకున్నారు. ఏ రకంగా ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు? తండ్రిని మించిన పరిపాలన నేను అందిస్తా, రాజన్నని మించినటువంటి వాడు ఈ జగన్ అనిపించాలని నేను చేస్తాను అంటే నమ్మారు. మెగా డిఎస్ అంటే నమ్మారు, జాబ్ క్యాలెండర్ అంటే నమ్మారు, సిపిఎస్ రద్దు అంటే నమ్మారు, అండ్ అమరావతి ఇక్కడే ఉండిద్ది అంటే నమ్మారు, తర్వాత వచ్చేసి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తా అంటే నమ్మారు. ఇంకా చెప్పాల్సి వచ్చినప్పుడు మెయిన్గా ఏంటంటే ప్రత్యేక హోదా తీసుకొస్తా అంటే నమ్మారు. గెలిపించిన తర్వాత నరకం చూపెడతాం మొదలెట్టాడు. ఎటువంటి నరకం? కలలో కూడా ఇటువంటి రాజకీయ పార్టీ వద్దురా బాబని ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు అనుకునేలాగా, ఎక్సెప్ట్ వైసీపీ బానిసలు బుద్ధి ఎప్పుడు మారదు. ఇంకా సర్వ నాశనం చేసినా సరే మా హీరోనే, మా పార్టీయే అన్నట్టు వాళ్ళు బతుకుతున్నారు. సో ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలుసుకున్నాడు. ఇమీడియట్గా ఇక బీజేపీతో మాట్లాడి బీజేపీ స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి, కేంద్రంలో ఉన్న వాళ్ళతో చేతులు కలిపితేనే రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి, అలా రాష్ట్రం కాపాడుకుని చెప్పేసి అడుగులు వేస్తున్నా కానీ కొంతవరకు కాపాడుకోగలిగారు, విధ్వంసం కానివ్వకుండా. ఇక ఈ మూమెంట్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, అకారణంగా జైల్లో పెడతాం. ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ 600 అయినా సరే ఎట్టి ప్రతి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే టీడీపీతో కలిసి వెళ్లాల్సిందే, బీజేపీని కూడా ఒప్పించాల్సిందే, మరలా ఎన్డీఏని ఫామ్ చేయాల్సిందే. ఇక అప్పుడండి ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు,
అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నీకు అధికారం లేకుండా చేస్తా అన్నాడు, వైసీపీని పాతాళానికి తొక్కుతా అన్నాడు. ఏపీ ప్రజలని బాగు చేసుకోవాలంటే వైసీపీని రూపురేఖలు మార్చాలి, అసలు దాన్ని అడ్రస్ లేకుండా చేయాలన్నాడు. అదే చేశాడు. 2024 ఎన్నికలలో జనసేన పోటీ చేసిన 21 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది, 2 ఎంపీ స్థానాలు గెలిచింది. 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాలను ఒక్కసారిగా జనసేన వైపు తిప్పుకునేలా చేసింది. ఇక గెలిచిన తర్వాత ఎక్కడ కూడా కక్ష రాజకీయాలకు తావివ్వకుండా, ఎక్కడ కూడా వైసీపీ ఆనాడు చేసిన తప్పులు చేయకుండా, కూటమి పాలనలో సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి అనేది చేస్తూ మెయిన్గా ప్రతి దానికి రాజన్న, వైఎస్ఆర్, జగనన్న ఇలా పేర్లు అయితే మొత్తం తీసి అవతల పడేశారు. అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఎవరైతే మహానుభావులు ఉన్నారో వాళ్ళ పేర్లు పెడుతూ, ఆ తర్వాత వచ్చేటప్పటికేమో ప్రజలకు వచ్చేసి మనమంతా ఒకటి అంటూ గ్రామ సభల ద్వారా అందరం ఏకం చేస్తూ, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటూ పిల్లలకి, టీచర్లకి, అదేవిధంగా పేరెంట్స్కి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి అంటే చూపిస్తూ, ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నవే, అటవీ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నవే. అడవులను కాపాడుతూ పంచాయతీలలో ఉన్నటువంటి జనాన్ని మొత్తం ఏకం చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు పవన్ కళ్యాణ్. అంటే జనసేన సాధించింది, పవన్ కళ్యాణ్ లక్ష్యాన్ని సాధించాడు. డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఎస్, త్వరలో సీఎం అవుతాడు, టైం పట్టవచ్చు. కానీ ఏపీని బాగు చేద్దాం అనుకున్నాడు, ఆ రకంగానే అడుగులు వేశాడు. వైసీపీని పాత్రను తొక్కుతాడు, అదే చెప్పాడు, అదే జరిగింది. ఇక ఇప్పుడు వైసీపీని కోలుకోకూడదు అంటే ఏం చేయాలి? కూటమి మరో 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి. ఇక అప్పుడు వైసీపీ కనుమరుగైపోయినట్టే. ఎవరుంటారండి అధికారం లేకుండా పార్టీలో? 2014 తీసుకోండి, కాంగ్రెస్ రూపురేఖలు లేకుండా అయిపోయింది ఏపీలో. ఎవరైనా మిగిలిన అందులో టీడీపీలో కొంతమంది, బీజేపీలో కొంతమంది, ఇటు వైసీపీలో కొంతమంది. ఇక 2019 అప్పుడు కూడా మీరు తీసుకోండి, అసలు జగన్మోహన్ అధికారంలోకి వచ్చాడో లేదో ఇక కాంగ్రెస్ ఇక నామరూపం లేకుండా అయిపోయింది. ఇంక ఏదో షర్మిల పుణ్యం అని చెప్పేసి కొంచెం అలా ఉంది. ఇక షర్మిల అంటే పడినటువంటి వాళ్ళు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. సో వీడియో మొత్తం నేను చెప్పేది ఏంటంటే, ఏపీ రాజకీయాన్ని సవ్య దిశలో తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏపీ ప్రజలని అభివృద్ధికి మేమంతా కట్టుబడి ఉంటామన్నట్టుగా ఏకం చేశాడు పవన్ కళ్యాణ్. ఏపీలో ఉన్నటువంటి గ్రామాలని సస్యశ్యామలం చేసేందుకు సుపరిపాలన దిశగా, స్వరాజ్యం దిశగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. అడవులను కాపాడుతూ, అన్నిటికి మించి పర్యావరణాన్ని రక్షిస్తూ, ఓవరాల్గా అన్నప్పుడు కూటమిలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య ఎక్కడ చీలికలు రాకుండా, గ్రౌండ్ లెవెల్లో కూడా ఎక్కడన్నా ఎవరికైనా అసమ్మతి ఉంటే దానిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ, వైసీపీ యొక్క పాపాలు మొత్తం బయటకు తీస్తూ, తవ్వుతూ ఉంటే ఎన్నెన్ని బయటపడుతున్నారో వైసీపీ అని చెప్పి జనాలు అనుకుంటూ ఉంటే అన్నిటి కూడా ప్రూఫ్లు చూపెట్టి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రూఫ్ల్లో ఏమిలో ముందు అరెస్ట్ చేయండి రా అన్నాడు. వైసీపీ హయాంలో జరిగిన తప్పు జరగకూడదు కదా, అందుకని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అంతా కలగలిపి ముందు ప్రూఫ్లు సేకరిస్తున్నారు, ఆ తర్వాత నోటీసులు ఇస్తున్నారు. విచారణ సహకరించకపోతే అప్పుడు కోర్టు దగ్గర ఆర్డర్ తెచ్చి అప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్నాయి. ఇదే కదా మరి జనసేన చెప్పింది ఆ రోజు 2014 మార్చి 14 ఈరోజు జరుగుతుంది కూడా అదే కదా. అంటే చేరుకున్నాడు లక్ష్యాన్ని, సాధించింది జనసేన. ఓవరాల్గా అన్నప్పుడు రానున్న రోజులలో జనసేన మరింత అద్భుతంగా ముందుకు దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన సైనికులకి, జనసేన అభిమానులకి అందరూ కూడా జనసేన ఫార్మేషన్ డే శుభాకాంక్షలు.